జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 1,00,000 మంది ఉద్యోగులతో దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేయడం గొప్ప విషయమన్నారు. ఈ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేసేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్ధంగా చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామన్నారు. 2018లో తెచ్చిన ఆర్డినెన్స్లో మార్పులు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తమిళనాడు తరహా రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నదనే దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. దాంట్లో భాగంగా కులగణన కూడా చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా